హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పచ్చి బఠానీలతోటి పులావ్ ఇంకా అందులోకి కాంబినేషన్గా పన్నీర్ జీడిపప్పు కూరని చూపిస్తున్నానండి. కుక్కర్లో కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చి బఠానీల పులావ్ని తయారు చేసుకోవచ్చండి. పన్నీర్ జీడిపప్పు కూరని ఈ విధంగా తయారు చేస్తే చపాతీ, పూరి, జొన్న రొట్టెల్లోకి కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. 100 గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి. పన్నీర్ కూరని ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే వండకుండా ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకుని వండుకుంటే మళ్ళీ మెత్తగా జ్యూసీగా అవుతుందండి. గ్రేవీలో వేసినప్పుడు కూడా పన్నీర్ని గ్రేవీ పీల్చుకుని చాలా సాఫ్ట్గా ఉంటుందండి. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మెత్తబడుతుందండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీని తయారు చేయడం కోసం ఒక 15 జీడిపప్పుల్ని కప్పులోకి తీసుకొని వేడి నీళ్ళను వేసుకుని వీటిని కూడా ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. మెత్తగా నలుగుతుందండి మిక్సీలో వేస్తే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న 4 మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి. 4 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, చిన్న యాలక్కాయ, లవంగం వేసుకుని టమాటాలు మెత్తబడేలాగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. నేను ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లి వేయడం లేదు. మీకు నచ్చితే ఇదే టైంలో వేసుకుని మగ్గించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవచ్చండి. ఇప్పుడు 15 జీడిపప్పుల్ని నానబెట్టుకున్నాం కదండి. ఒక 10 జీడిపప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకుని 5 జీడిపప్పుల్ని పక్కన పెట్టుకోండి. కూరలో పైన నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా గ్రేవీని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కూరకి తగినట్లుగా పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకుని లో ఫ్లేమ్లో ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కూరకి మంచి రంగు వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చే విధంగా ఒక 2 నిమిషాల పాటు గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పన్నీర్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. పన్నీర్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని గ్రేవీ కోసం ఒక గ్లాసు నీళ్ళని వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళని కాకుండా ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ కూరని అప్పటికప్పుడు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ కదండి, తరచూ ఏదో ఒక స్పెషల్ అడుగుతూ ఉంటారు. ఇలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోయే రెసిపీస్ని చేసుకున్నాం అనుకోండి, మనకి వంటింట్లో ఎక్కువసేపు ఉండనవసరం లేకుండా ఈజీగా అవుతుంది. ఇలా కూర అంతా ఉడుకుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కసూరి మెత్తిని వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ గ్రేవీ చల్లారిన తర్వాత మరికొంచెం చిక్కబడుతుందండి. చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టెలన్నిటిలోకి తినచ్చు. పచ్చి బఠానీల పులావ్ని తయారు చేయడం కోసం చిన్న మసాలాని తయారు చేసుకోవాలండి. మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకుని కూడా శుభ్రం చేసుకొని వేసుకోవాలండి. పులావుకి కారానికి సరిపడినంత పచ్చిమిర్చీలను వేసుకోవాలి. 4 పచ్చిమిర్చీలను వేసుకున్నానండి. అలాగే 6 వరకు చిన్న సైజు అల్లం ముక్కల్ని వేసుకుని ఈ మసాలా అంతా మెత్తగా నలగడం కోసం మీడియం సైజు టమాటా తరుగుని ఒకటి వేసుకోండి. ఇంకా నీళ్ళు ఏమీ వేయక్కర్లేకుండా మెత్తగా నలుగుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు, ఒక యాలక్కాయ, ఒక లవంగం వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూను నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి వేడెక్కాక ఇందులోకి 1/2 స్పూను జీలకర్రని కానీ లేదంటే షాహజీరాని కానీ వేసుకోండి. ఒక 5 నుంచి 10 వరకు జీడిపప్పుల్ని మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకుని హోల్ స్పైసెస్ని మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోండి. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుని పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి బఠానీలను తీసుకున్నానండి. పచ్చి బఠానీలు మీకు అందుబాటులో లేకపోతే ఫ్రోజన్ గ్రీన్ పీస్నైనా వేసుకోవచ్చండి. ఈ పచ్చి బఠానీలు రైతు బజారు, కూరగాయల మార్కెట్లో అన్నిట్లోనూ దొరుకుతాయండి.
ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కానీ సోనా మసూరి బియ్యాన్ని కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి బియ్యంతో చేస్తున్నానండి. బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే పులావ్ అయినా బిర్యానీ అయినా పొడి పొడిలాడుతూ ఉడుకుతుందండి. నీళ్ళు ఏమీ లేకుండా కేవలం బియ్యాన్ని మాత్రమే వేసుకుని ఈ మసాలా అంతా బియ్యానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. బియ్యం వేసిన తర్వాత 1-2 నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలండి. వెంటనే నీళ్లు వేసి ఉడికించేయకూడదు. బాస్మతి బియ్యం అయితే 1కి 1.5 నీళ్ళని వేసుకోవాలండి. అదే సోనా మసూరి బియ్యాన్ని తీసుకుంటే 1కి 2 నీళ్ళని కొలతగా వేసుకుని రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. బియ్యాన్ని నానబెట్టుకుంటే ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. అదే నానబెట్టుకోకపోతే 2 విజిల్స్ రావాలి. సోనా మసూరి బియ్యంతో అయితే 2 విజిల్స్ రావాలండి. వెంటనే మూత తీయకుండా కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసుకుంటే వేడి మీద ఈ విధంగా ఉంటుందండి. చల్లారితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా పచ్చి బఠానీలతోటి పులావ్, పన్నీర్ జీడిపప్పు కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.